మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా తుడరం రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా 33 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 1,70,00,000, కర్ణాటకలో 4.5 కోట్లు, తమిళనాడులో 4.5 కోట్లు, ఇక ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి 53 కోట్లు. అలా టోటల్గా 5 రోజుల్లో తుడరం సినిమా 97 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 45 కోట్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 2 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు బుధవారం, రేపు గురువారం మే 1 హాలిడే ఉంది. ఇక ఈ శుక్ర శని ఆదివారాల్లో సినిమా కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. సో సినిమా ఖచ్చితంగా 150 కోట్ల గ్రాస్ అయితే ఖచ్చితంగా కొడుతుంది. ఇంకా అంతకు మించి వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ మోహన్ లాల్ మొన్న ఎంపురాన్తో 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీ రికార్డు పెట్టాడు. మొట్టమొదటి 250 కోట్ల సినిమా చేశాడు. మళ్ళీ వెంటనే మన తుడరంతో మరో 100 కోట్ల సినిమా వచ్చేసింది. ఇంకా అది 150కి వెళ్తుందా, 200కి వెళ్తుందా అనేది చూడాలి. అది మన మలయాళ మోహన్ లాల్ కొత్త మలయాళ సినిమా. శోభన హీరోయిన్. తుడరం రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 97 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 45 కోట్లకు అమ్మారు, థియేటర్లకి 45 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 2 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక త్వరలోనే వచ్చే లాభాలతో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఓకే, బాయ్.